మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 21న ప్రారంభమయ్యే ఈ మహోత్తర జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తుంది. ఈ గిరిజన కుంభమేళాకి 6000 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జాతర ప్రారంభమయ్యాక భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 4800 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 6000 బస్సులను మేడారానికి నడుపుతున్నామని, 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండును కూడా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుంచి 26 వరకు బస్సులను నడుపుతున్నామని, ఇందుకోసం దాదాపు 15000 మంది ఆర్టీసీ సిబ్బందిని నియమించామని వివరించారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందని, దాదాపు 30 లక్షల మంది ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీలో మేడారంకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు మేడారం వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ నెల 21 నుంచి 24 సికింద్రాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు తెలిపింది. జాతరలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా 4000 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించామని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. మేడారాన్ని మొత్తం 8 జోన్లుగా విభజించి పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైట్, మేడారం కుంభమేళాకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే, ఏర్పాట్లు ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చాయి? ఇంకా ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా? మొత్తం మీద ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం జాతరకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ, అదేవిధంగా విద్యా సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క ఇద్దరు కూడా ఉమ్మడిగా అనేక సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే 4 ఐఏఎస్ అధికారులను ఇక్కడ మొత్తంగా కోఆర్డినేటర్ గా నియమించారు, నోడల్ ఆఫీసర్ గా నియమించారు. అదే ఒకవైపు అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కన్వీనియర్ గా ఈ విధంగా 6000 బస్సులను ఏర్పాటు చేశారు. ఈసారి మొత్తంగా కూడా ఆర్టీసీ బస్సులు మహిళలకి ఉచిత ప్రయాణాన్ని కల్పించడంతో దీన్ని ముందస్తుగానే ప్రణాళిక చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 6000 బస్సులను కేటాయించింది. అందుకు తగ్గ జాతర లోపల ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా బ్యాటరీ ట్యాప్స్ కావచ్చు, జంపన్న వాగులో ఉండేటువంటి జనప్రవాహాన్ని తట్టుకునే విధంగా కావచ్చు, మొత్తం వివిధ తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, గుజరాత్ ఇట్లాంటి రాష్ట్రాలన్నిటి ఒరిస్సాకు సంబంధించిన రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు అందరికీ కూడా ఎక్కడ కూడా రవాణా సౌకర్యం అంతరాయం కలగకుండా మొత్తంగా కూడా రూట్ మ్యాప్లు కూడా సిద్ధం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేక రైళ్లను కూడా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు. ఇవన్నిటి కూడా మంత్రి సీతక్క కోఆర్డినేట్ చేస్తూ మొత్తం సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంతో చాలా క్లియర్ కట్ గా సమీక్ష సమావేశాలు ఇక ఉండవు, ఇంకా ఏర్పాట్లు పూర్తి కావాల్సిందే అనేటువంటి డెడ్ లైన్ ని అధికారులకు విధించడంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే ఒక పూర్తిగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక గిరిజన సంప్రదాయం ప్రకారం, ఆదివాసీ సంప్రదాయం ప్రకారము అక్కడ ఉన్నటువంటి మేడారం సమ్మక్క కావచ్చు, బారలమ్మకు సంబంధించినటువంటి జాతరను నిర్వహించాలి. ఆ పూజలు కావచ్చు, డోలి వాయిద్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా గిరిజన సంప్రదాయం నుంచి వైదొరకకుండా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా బెల్లం ఏదైతే ఉందో, అంటే అమ్మకు అప్పగించేటువంటి బంగారం ఏదైతే ఉందో, బంగారం ప్రతి భక్తుల ఇంటికి చేరే విధంగా మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆమె ప్రత్యేకంగా మొత్తం దృష్టి పెట్టి ఫోకస్డ్ గా మొత్తం జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కలెక్టర్ ఉన్నారో ఇలా త్రిపాఠి, ఆ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం రూట్ మ్యాప్ ను రోజాఫ్టర్ను కూడా నిర్వహించారు. అంటే మొత్తం 78 శాఖలకు సంబంధించినటువంటి అధికారులు జాతరలో తీసుకువచ్చి దాదాపు 4 రోజుల పాటు నిర్విరామంగా సేవలు అందించేందుకు కూడా రూట్ మ్యాప్ సిద్ధించారు. ప్రతి ఇంత ముందుకు అంటే గతంలో జాతరను విజయవంతం చేసినటువంటి అధికారులు ఎవరెవరైతే ఉన్నారో, సిబ్బంది ఎవరెవరైతే ఉన్నారో, ఆయా డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది అంతా కూడా మొత్తం వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి
డిప్యుటేషన్ ఇచ్చి ఈ జాతరను విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం 2 కోట్ల మంది భక్తులు జాతరకు వచ్చేందుకు ఒక అంచనా చూపించి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి మనకుంది. ఆ అంచనా మేరకే ఏర్పాటు చేస్తున్నారు. రవాణా సౌకర్యం లోపల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా తాత్కాలిక మరుగుదొడ్లు కూడా, అంటే జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక మరుగుదొడ్లు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి సంప్రదాయాలకు ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా గిరిజన పూజారులు, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన గిరిజన పూజారులు వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా ఈ జాతరను ప్రత్యేకంగా నిర్వహించేందుకు శ్రీతక్క చొరవ చూస్తున్నారు. రైట్ కేకే, థ్యాంక్ యూ.